హలో అండి, అందరికీ నమస్కారము. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు అత్యంత పవిత్రమైన రథసప్తమి. సూర్యుడు పుట్టుక వెనుక ఉన్న రథసప్తమి కథను ఎవరైతే వింటారో అలాంటి వారికి కోటి గోవులను బంగారంతో సహా కురుక్షేత్రంలో దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటి ఫలితం వస్తుంది. జన్మ జన్మల పాపాలు పోయి మహాపుణ్యం లభిస్తుంది. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు కలిగి జీవితంలో తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు. మరి ఈ రథసప్తమి వెనుక ఉన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం కశ్యపుడు అనే ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయనకు అదితి మొదటి భార్య. దక్ష ప్రజాపతి 13 కుమార్తెల్లో పెద్దావిడ పేరు అదితి. దక్షుడు యొక్క 13 కుమార్తెలను కశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు. అదితి, దితి, వినత, కద్రువ, మానవ, సురస వీళ్ళంతా కూడా దక్షుడి కుమార్తెలు. అందులో మొదటి ఆవిడ అతిథి. ఆవిడకు పుట్టిన కుమారులు కాబట్టి ఇంద్రాదులందరినీ ఆదిత్యులు అంటారు. ఒకసారి ఈ భూమండలంలో రాక్షసులు విపరీతంగా పెరిగిపోయి దితిపుత్రులు దైత్యులు అంటే రాక్షసులు వీళ్ళు దేవతలను సర్వనాశనం చేయటం మొదలుపెట్టారు. ఋషులను నాశనం చేయడం మొదలుపెట్టాక యజ్ఞాలు పాడు చేశారు. అధర్మం పెరిగిపోయింది. వీళ్లను ఎలా నాశనం చేయాలో తెలియక దేవతలంతా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఇలా మొరపెట్టుకుంటారు. ఓ అదితి, కశ్యప ప్రజాపతులారా, మీరు మా తల్లిదండ్రులు. మీ పుత్రులైనటువంటి రాక్షసులు మమ్మల్ని నాశనం చేస్తున్నారు. ద్వితీయ పుత్రులు సమస్త లోకాలను విధ్వంసం చేసి బ్రతకనివ్వకుండా చేస్తున్నారు. ఈ రాక్షసుల నుండి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రాది దేవతలు కశ్యపుణ్ణి అదితిని వేడుకున్నారు. అప్పుడు అదితి కశ్యపుడితో కలిసి సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తారు. సూర్యుడు అఖండ తేజోవంతుడు. వాళ్ళ ప్రార్థనకు సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఇక సూర్యుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు. కశ్యపుడు అదితి దానికి ఆ సూర్య భగవానుడు ఇలా అన్నాడు. మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. దానికి వారు, చూడు స్వామి, రాక్షస సంహారం కోసం నువ్వు మా కడుపున పుట్టి లోకములను నాశనం చేస్తున్న దైత్యుల్ని సంహరించు, యజ్ఞములను రక్షించు, ఇంద్రాది దేవతలను స్వర్గం వచ్చేలా చెయ్యి, ధర్మ సంస్థాపన చెయ్యి అని అన్నారు. దానికి సూర్యుడు తదాస్తు, నేను మీ కడుపులో ప్రవేశించి మళ్ళీ అవతరిస్తాను, కొడుకునై పుడతాను అన్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని అదితి గర్భంలో కశ్యప ప్రజాపతి ద్వారా ప్రవేశించాడు. సూర్య భగవానుడు అదితి సూర్యుణ్ణి తన గర్భంలో ధరించింది. సూర్యుడి తేజస్సు అదితి కడుపులో ప్రవేశించి 1000 సంవత్సరాల పాటు అదితి గర్భం ధరించింది. అంటే సూర్యుడిని అదితి గర్భంలో 1000 ఏళ్ళు మోసిందన్నమాట. ఈ 1000 సంవత్సరాల పాటు అదితి మంచినీళ్ళు కూడా తాగలేదు, అన్నం కూడా తినలేదు, పూర్తి ఉపవాసంతో ఉంది. దాంతో కశ్యపుడికి కోపం వచ్చింది. కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తావా, చనిపోయిన పిండం పుడుతుందేమో అని మందలిస్తాడు. అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకోగా, కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాదు, మహాత్ముడు పుడతాడు, ఉపవాసం ఉన్న కొద్దీ ఇంకా బలంగా పుడతాడు అంది. అలా కడుపులో అనగానే కడుపులో నుండి పిల్లవాడు బయటకు వస్తాడు. ఈ విధంగా అతిథికి కశ్యపుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సూర్యభగవానుడు కొడుకుగా పుట్టిన తిథి మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి. దీనినే ఈరోజు మనం సూర్య జయంతిగా రథసప్తమిగా కూడా జరుపుకుంటారు. తేజోస్వరూపుడైన సూర్య భగవానుడు అదితికి కశ్యపుడికి జన్మించినటువంటి దివ్య తిథి ఈ రథసప్తమి. ఈ విధంగా సూర్య భగవానుడు అదితికి పుట్టి ఆదిత్యుడిగా పిలువబడుతున్నాడు. ఆ భగవంతుడు వెంటనే 7 గుర్రముల గల రథం ఎక్కి ఆకాశ మార్గానికి వెళ్ళిపోయి తిరిగి తన సూర్యబింబంలో లీనమైపోయాడు. 7 గుర్రములు గల రథం మీద ఆ స్వామివారు సప్తమి నాడు తిరిగి తన సూర్యమండలానికి వెళ్ళిపోయాడు కనుక దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది.
సూర్య భగవానుడు పుట్టగానే తల్లిని తండ్రిని అనుగ్రహించి దీవించి వారి కోరిక మీద మిట్ట మధ్యాహ్నం సమయం కల్లా 7 గుర్రములు రథం ఎక్కి సూర్యమండలం చేరుకున్నాడు. అలా సూర్యుడు పుట్టగానే ఆయన చేతిలో తామర పువ్వుతో పుట్టాడు. 4 చేతులతో శంఖం, చక్రం, అభయహస్తం, తామర పువ్వుతో జన్మించాడు. ఇక అదితి కశ్యపుడు ఇలా అన్నారు: నాయన, నువ్వు మా కుమారుడై పుట్టి మమ్మల్ని తరింపచేశావు. దేవతలను, మానవులను, ఋషులను, సమస్త లోకాలను విధ్వంసం చేస్తున్న రాక్షసుల్ని సంహరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేయి అని ప్రార్థించారు. అప్పుడు ఆయన అనూరుడు అనే వాడిని రథ సారథిగా చేసుకొని 7 గుర్రములు గల రథం మీద బయలుదేరి చేతిలో దండం ధరించి ఆ కోదండాన్ని బ్రహ్మాస్త్రం, ఆదిత్యాస్త్రం, ఆ ఆగ్నేయ అస్త్రం లాంటి అస్త్రాలు సంధించి రాక్షసుల్ని విధ్వంసం చేశాడు. ఈ విధంగా ఆయన విజృంభించి రాక్షసుల్ని చంపి శరణు అన్న వారిని రక్షించి పాతాళ లోకానికి పంపించాడు. ఆ రోజు దుష్ట శిక్షణ చేసిన తిథి రథసప్తమి. ఇక దుష్ట శిక్షణ జరిగాక బృహస్పతి వచ్చి భక్తి శ్రద్ధలతో సూర్యుడిని ప్రార్థించి, ప్రభు, 7 గుర్రముల రథం మీద సూర్యమండలం చేరావు. దుష్ట శిక్షణ చేసి దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఈ కథను ఈ రథసప్తమి రోజు శ్రద్ధగా వింటే అలాంటి వారు 1000 యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారు. ఈ కథను విన్న తర్వాత గురువులకు యథాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చినటువంటి వారు 1,000,000 గోవులను బంగారంతో సహా కలిపి కురుక్షేత్రంలో దానం చేసినంత ఫలితం పొందుతారు. అలాంటి వారి ఇంట్లో దరిద్రం మొత్తం పోయి జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. అయితే ముందుగా మనం రథసప్తమికి మరియు జిల్లేడు చెట్టుకు ఉన్న సంబంధం వివరించి ఒక చిన్న పురాణ కథను తెలుసుకుందాం. ఈ చిన్న పురాణ కథ దాదాపు చాలామందికి తెలియదు. పూర్వం అగ్నిశ్వాతులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకురండి అని దేవదూతలతో దేవ విమానం పంపించాడు. ఆ సమయంలో యజ్ఞం చివర్లో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిశ్వాంతులు. అదే సమయంలో ఆ దేవ విమానం చూసిన సంభ్రమంలో వారు ఆవు నేతితో కూడిన హోమ ద్రవ్యాన్ని కంగారుగా వేశారు. అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావటంతో కొంత వేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించింది. అంతేకాదు, ఆ మేక ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది. అలా ఊడిపోయిన మేక చర్మం పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మొత్తాన్ని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది. అలా జిల్లేడు ఆకు యజ్ఞం అంతం సమయంలో ఆజ్వదారాలు ధరించడంతో పరమ పవిత్రమైంది. అందుకే జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది. ఇక జరిగిన దానికి అగ్నిస్వాతులు బాధపడ్డారు. అప్పుడు అదే సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది: మీరు దుఃఖించాల్సిన పని లేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి ఎంతో దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది. ఇక ఈ జిల్లేడు చెట్టు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అంటే పూజింపదగినదిగా మారిందని పలికింది. ఆ మాటలు విని అగ్నిశ్వాతులు ఎంతో సంతోషించారు. ఇది జరిగింది మాఘశుద్ధ సప్తమి తిథి రోజు. అందుకే ఆ రోజు నుండి రథసప్తమి రోజు నెత్తి మీద జిల్లేడు ఆకు పెట్టుకొని సూర్యుడి ప్రీతి కోసం స్నానం చేసే వారికి యజ్ఞఫలం లభిస్తుంది. అంతేకాదు, 7 జన్మలలోని ఎలాంటి పాపాలైనా పోతున్నాయి. అలాంటి వారు స్వర్గలోకంలో శాశ్వత ఆనందాన్ని పొందుతారు. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే రోగాలు కూడా నయమైపోతాయి. రథసప్తమి రోజు సూర్యోదయానికంటే ముందే 7 జిల్లేడు ఆకులు, 7 రాగి ఆకులు, 7 చిక్కుడు ఆకులు తల
ఛాతీ, భుజాల మీద, మెడ మీద, తొడల మీద ఉంచుకొని స్నానం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే సూర్యకిరణాల్లోని నిరోధక శక్తిని జిల్లేడు ఆకులు ఆకర్షించి ఆ శక్తిని శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపచేసి అన్ని నాడులను చైతన్యవంతం చేస్తాయని నమ్ముతారు. సూర్యారాధనలో భాగంగా చిక్కుడుకాయలతో రథం చేసి అందులో సూర్యుడిని ఆవాహనం చేసి షోడోపచారాలతో పూజిస్తారు. ఈ కథ విన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో కథలో ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.